దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. తెలంగాణ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అందరూ కేసీఆర్ అని పిలుస్తారు. ఆయన రాజకీయ జీవితం 40 ఏళ్లకు పైగా సాగింది. మొదట తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజకీయ తంత్రాలు నేర్చుకున్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 2009లో ఆయన చేసిన నిరాహార దీక్ష రాష్ట్ర సాధనకు కీలకమైన మలుపు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసిన ఆలే నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేంద్ర వంటి నాయకులు తర్వాత విభేదాలతో పార్టీని వీడారు. అయినా కేసీఆర్ తన తెలివైన నాయకత్వంతో ఈ సవాళ్లను అధిగమించి భారత రాష్ట్ర సమితిని తెలంగాణలో బలమైన శక్తిగా నిలబెట్టారు. ఆయన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ప్రజలతో మమేకమయ్యే సామర్థ్యం ఆయనను ప్రత్యేక నాయకుడిగా చేశాయి. అయితే ఇప్పుడు ఒక ఊహించని పరిణామం కూతురు రూపంలో ఎదురైంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. కవిత 2006లో తెలంగాణ జాగృతి అనే సంస్థ ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చారు. ఈ సంస్థ తెలంగాణ సంస్కృతిని, గుర్తింపును పరిరక్షించడంలో, ప్రచారం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. 2014లో కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2020 నుంచి ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బతుకమ్మ, సద్దుముట్టం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె చూపిన చొరవ గ్రామీణ స్థాయిలో ఆమెకు మద్దతును తెచ్చిపెట్టింది. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చింది. ఈ ఓటమి బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ హామీలు ఈ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీశాయి. ఈ సమయంలోనే కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. 2024 మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెను అరెస్ట్ చేసింది. ఈ కేసు బీఆర్ఎస్కు మరో ఆఘాతం. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై విడుదలైన తర్వాత కవిత బీఆర్ఎస్లోని అంతర్గత సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలకు తన బంధువులైన హరీష్ రావు, సంతోష్ రావు కారణమని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు తన తండ్రి కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీశాయని ఆమె చెప్పారు. ఒక లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ విలీనం గురించి చర్చలు జరిగాయని, తాను దాన్ని వ్యతిరేకించానని కవిత పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో పెద్ద వివాదాన్ని రేకెత్తించాయి. ఫలితంగా 2025 సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ ఆమెను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంతో సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం కవిత రాజకీయ జీవితంలో ఒక నిర్ణాయక ఘట్టం. కవిత రాజకీయంగా తన తండ్రికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్లోని అంతర్గత చీలికలను బహిర్గతం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు, సంతోష్ రావులపైన చేసిన ఆరోపణలు పార్టీలో గందరగోళం సృష్టించాయి. కవితకు కేసీఆర్ కుమార్తెగా ఒక గుర్తింపు ఉంది. తెలంగాణ జాగృతి ద్వారా ఆమె కొంత మద్దతు సంపాదించారు. అయితే బీఆర్ఎస్లో ఆమెకు సొంత రాజకీయ ఆధారం పరిమితం. ఆమె సోదరుడు కేటీఆర్, బంధువు హరీష్ రావులకు పార్టీలో బలమైన మద్దతు ఉంది. కవితకు తన తండ్రి బలాలు, బలహీనతల గురించి బాగా తెలుసు. కానీ ఆయనకు వ్యతిరేకంగా నిలబడడం ఆమెకు భావోద్వేగపరంగా, రాజకీయంగా కష్టమైన పని. కేసీఆర్ ఒక డైనమిక్ నాయకుడు. ఆయన వ్యూహాలు, దృఢ నిశ్చయం బీఆర్ఎస్ను బలంగా నిలబెట్టాయి. 2023 ఎన్నికల ఓటమి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు ఆయన ఖ్యాతిని కొంత దెబ్బతీశాయి. అయినా ఆయన ఇప్పటికీ తెలంగాణలో ప్రభావవంతమైన నాయకుడు. కవిత ఆరోపణలు, ఆమె సస్పెన్షన్ ఆయనకు కొత్త సవాల్ను తెచ్చాయి. ఈ వివాదం బీఆర్ఎస్ను బలహీనపరచడంతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ లాభం చేకూర్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిని తమ పార్టీ బలోపేతానికి ఉపయోగించుకుంటున్నారు. కవిత కేసీఆర్కు వ్యతిరేకంగా నిలబడడం తెలంగాణలో భావోద్వేగ రాజకీయాలను రేకెత్తిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ బంధాలు, రాజకీయ పోరాటాలు ఎప్పుడూ ముఖ్యమైన అంశాలు. కవిత తన తండ్రి వారసత్వాన్ని స్వీకరించి ప్రజల్లో సానుభూతి పొందే అవకాశం ఉంది. కానీ కేసీఆర్కు తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే గట్టి మద్దతు ఉంది. ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఈ పోరులో ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కవిత భవిష్యత్తు గురించి ఊహాగానాలు సాగుతున్నాయి. ఆమె కొత్త పార్టీ స్థాపించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఆమె కొంత మద్దతు సంపాదించినప్పటికీ కొత్త పార్టీ నిర్మించడం, విజయవంతంగా నడపడం సవాల్తో కూడుకున్నది. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరడం ఆమెకు సులభమైన ఎంపిక కాదు. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను, బీఆర్ఎస్ వారసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ వివాదం బీఆర్ఎస్లో ఒక పెద్ద కుదుపు. ఇది కేవలం కుటుంబ విభేదం కాదు, తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. కవిత తన లక్ష్యాలను సాధించగలదా? కేసీఆర్ ఈ సవాలును ఎలా ఎదుర్కొంటారు? ఈ ప్రశ్నల సమాధానాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చబోతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutha Media.